హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి టమాటా పచ్చడి అండి. ఫిబ్రవరి మార్చి వస్తే టమాటా పచ్చడి పెట్టుకోవాలని అందరూ అనుకుంటారు. అసలు టమాటా పచ్చడి ఇష్టం లేని వాళ్ళే ఎవ్వరు ఉండరండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా నేను కేజీన్నర టమాటా తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తుడుచుకొని ఇలా ముక్కలు 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. పొడవుగా చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చండి, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. టమాటా పచ్చడికి మిక్సీలో వేయటమే కదండి, ఎలా అయినా పట్టుకోవచ్చు. ఇదే విధంగా కట్ చేసుకోవాలనేది ఏమీ ఉండదు. దీనికి మామిడికాయ కంటే అలా ఉంటుంది, కానీ దీనికైతే ఎలా ముక్కలు కట్ చేసుకున్నా కూడా మిక్సీ జార్లో మిక్సీ పట్టాలి. ఇలా ముక్కలు కట్ చేసి ఒక బేషన్లో తీసుకున్నానండి. నేను కేజీన్నరకి పావు కేజీ చింతపండు వేసాను. ఇలా శుభ్రంగా ఈనెలు తీసి గింజలు తీసి చక్కగా విడివిడిగా తీసి ఈ ముక్కల్లో కలుపుకున్నానండి. ఈ ముక్కలు మొత్తం విడివిడిగా చేసి ముక్కల్లో కలుపుకున్నానండి. చింతపండు డిఫరెంట్ అన్నా కదండి, చూడండి మీరు. ఈ చింతపండు టమాటాలోనే నేను కేజీన్నర టమాటా కాబట్టి డబ్బన్నర కారం పోసానండి. ఇది కొత్త కారం అండి, మొన్ననే పట్టించాను అనమాట. కొత్త కారం అయితే నేను టమాటా పచ్చడి నిల్వ ఉండటానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడో కారం అనేది పోయొద్దు. ఇలా నేను డబ్బా ఉప్పు పోసాను. ఇవన్నీ పోసి బాగా ఇలా కలుపుకోవాలండి. నేను ఒక ఎల్లిపాయ గడ్డ ఒకటి వేసాను దీంట్లోనే. ఇలా కలుపుకున్న ఈ టమాటా ముక్కలను ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకోవాలండి. ఒక రోజంతా అయితే కాదండి, ఒక 5-6 గంటలు అయితే సరిపోతుంది. ఇలా 6 గంటల తర్వాతకి ఇలా మూత తీసి చూస్తే చక్కగా నీళ్ళు ఊరి చక్కగా పచ్చడి ముక్కలు బాగా కానొస్తున్నాయండి. ఈ ముక్కలను నేను తీసుకొని మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. పచ్చడి నిల్వ ఉండదేమో అని మీకు డౌట్ ఏం కదండి, తప్పకుండా నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అసలు మీకేమీ డౌట్ అక్కర్లేదనమాట. ఇలా కూడా ఎండబెట్టుకోకుండా ఉడకబెట్టుకోకుండా ఇలా కూడా పెట్టుకోవచ్చండి. అప్పటికప్పుడు కూడా తినొచ్చు, తాలింపు వేసుకొని కూడా అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. మీరు ఒక్కసారి ఎన్నడూ ఇలా పెట్టుకోకుండా ఉన్నట్లయితే మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒకవేళ ఎండబెట్టుకోవడానికి మీకు వీలు లేకపోయినా, ఉడకబెట్టుకోవడానికి వీలు లేకపోయినా ఇలా కూడా పచ్చడి చేసుకోవచ్చండి. ఇలా కూడా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. తప్పకుండా తడి అయితే తగలొద్దండి. నేను కేజీన్నర పచ్చడికి 2 స్పూన్లు మెంతిపొడి వేసాను, 4 స్పూన్లు ఆవాలు వేసానండి. ఇది మీ ఇష్టం, మీ ఆప్షన్, ఎంతైనా వేసుకోవచ్చండి. వేసుకుంటే టేస్ట్ ఉంటుంది. అదే మెంతు పొడి అయితే ఎక్కువ వేసుకోవద్దు, 2-3 స్పూన్లు సరిపోతుంది. నేను ఎల్లిపాయలు కొన్ని దంచి వేసుకున్నాను, కొన్ని దంచకుండా వేసుకున్నాను. టమాటాల్లోనే వేసి పట్టుకున్నానండి. అలా పట్టుకున్న ఎంత బాగుంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు అలా కూడా చేయండి. ఇలా మొత్తం కలుపుకొని మెంతిపొడి, ఆవాల పొడి, ఎల్లిపాయలు అన్నీ వేసి కలుపుకొని ఇలా ఒక డబ్బాలో శుభ్రంగా కడిగి ఎండబెట్టి తుడిచి ఒక డబ్బాలో స్టోరేజ్ చేసుకోవాలండి. గాజు సీసా ఉన్న వేసుకోవచ్చు, జాడి ఉన్న వేసుకోవచ్చు, ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో కూడా వేసుకోవచ్చండి. ఇలా స్టోరేజ్ చేసుకొని ఉంచుకుంటే పచ్చడి తడి తగలకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. రంగు మారదు, రుచి మారదండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి, చూడండి. నేను దీనిని ఇలానే ఫ్రిడ్జ్లో పెడతానండి. కొన్ని రోజులు ఆగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి కావలసినప్పుడల్లా నేను కొద్దిగా తీసుకొని నేను తాలింపు అయితే పెడతానన్నమాట. ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. తాలింపు అయితే పెట్టలేదండి, నాకు వీలు లేక పెట్టలేదు. మళ్ళీ నేను ఒకసారి వీడియో చేస్తానండి తాలింపు పెట్టిన
పచ్చడి షార్ట్ కానీ లేకపోతే లాంగ్ వీడియో కానీ చేస్తానండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్